హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు పద్దూస్ ప్రపంచం యూట్యూబ్ ఛానల్. ఈరోజు సండే కదండి, మా ఇంట్లో సండే స్పెషల్ మేము చికెన్ బిర్యానీ చేస్తున్నాము. చికెన్ తీసుకున్నాను, ఇది కిలోన్నర చికెన్ అండి. ఇండియా గేట్ రైస్, బాస్మతి రైస్ తీసుకున్నాను. సో ఆల్ గరం మసాలా అన్నీ కూడా తీసుకున్నాను. ఏమేమో ఒకసారి చూద్దాం. లెమన్ అండి, ఆనియన్స్, పుదీనా, కొత్తిమీర, పచ్చిమిర్చి, గరం మసాలాకు సంబంధించి ఇవన్నీ తీసుకున్నాను. సో గరం మసాలాకు సంబంధించి తీసుకున్నానండి. చెక్క, లవంగ, ఇలాచి, బిర్యానీ ఆకు, జీడిపప్పు, సాజీరా, తర్వాత పువ్వు. సో వీటన్నిటిని నేను ఏం చేశానంటే ఇలా చేసుకున్నానండి. బట్ జీడిపప్పు యాడ్ చేయలేదు, నేను జీడిపప్పు తర్వాత యాడ్ చేస్తాను. ఇది వచ్చేసి అల్లం పేస్ట్ అండి, ధనియాల పొడి, పసుపు, కారం, ఉప్పు, మనకి పెరుగు కూడా అవసరం అండి. మనము చికెన్ మిక్స్ చేసుకునేటప్పుడు పెరుగు యాడ్ చేసుకుంటాము. అలాగే నెయ్యి అండి, మనము రైస్ చేసుకునేటప్పుడు నెయ్యి యాడ్ చేసుకుంటాము. నెయ్యి లేకపోయినా పర్వాలేదండి, నెయ్యి కంపల్సరీ అని కాదు, ఉన్నప్పుడు మాత్రం వేసుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. అలాగే ఆయిల్ అండి, కొంచెం రైస్ కట్ చేసుకున్నానండి. ఇవన్నీ గ్రామ్స్ అండి, 200 గ్రామ్స్ అండి ఫ్రీ. సో ఈ రైస్ని వాష్ చేసుకోవాలండి. వాష్ చేసుకొని ఒక 15 మినిట్స్ నానబెట్టుకొని పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు చికెన్ బిర్యానీలోకి ఈ చికెన్ని మనం మ్యారినేట్ చేద్దాము. కారం వేసుకుందామండి. కొంతమంది స్పైసీగా తింటారు, కొంతమంది చికెన్ అంటే వేసామా ఉందా అన్నట్టుగా తింటారండి. సో మనం మిక్స్ చేసేస్తాము, తర్వాత గరం మసాలా యాడ్ చేస్తాం కాబట్టి చూసుకొని వేసుకోవాలి. పసుపు అండి, ధనియాల పొడి కూడా, ఇది మీ ఇష్టమేనండి, మీకు ఎంత కావాలో స్పైసీ కావాలా అన్నది మీ చాయిస్. మీకు ఎలా కావాలంటే మీరు అంత ఎక్కువ వేసుకోవచ్చు. ఇందులో లిమిటేషన్ అయితే ఏం లేదండి, మీకు ఎంత అవసరమైతే అంత. ఇది అల్లం పేస్ట్ అండి, సాల్ట్ విషయానికి వస్తే ఒక్కొక్క టేస్ట్ ఒక్కొక్కలా ఉంటుందండి. కొంతమంది సాల్ట్ సప్పగా తింటారు, కొంతమంది మీడియంగా తింటారు. ఇది గరం మసాలా పౌడర్ అండి, మీకు చెప్పినట్టుగా దాల్చిన చెక్క, బిర్యానీ ఆకు, ఇలాచి అవన్నీ యాడ్ చేసిన పౌడర్ అండి, గరం మసాలా పౌడరు. చూసుకోండి, ఇది మళ్ళీ ఎక్కువ అయితే కొంచెం స్పైసీగా ఉంటుంది. ఇప్పుడు మనం ఇందులో బిర్యానీ ఆకు వేసుకోవచ్చు. తర్వాత లవంగాలు తక్కువ వేసుకోండి. తర్వాత ఇది చెక్క కూడా ఉంది. సో అలాగే కర్డ్ వేసుకుందాము. ఇది కర్డ్ అండి, వేసేస్తున్నాను. 1 కప్పు అంటే 1 కేజీ, 1.5 కేజీ ఉంది కాబట్టి 1 కప్పు పెరుగు ఈజీగా పడుతుంది, వేసుకోవాలండి. ఇది నిమ్మకాయ రసం అండి. అంటే ఇన్ని వేస్తున్నాం కదా, చికెన్ టేస్ట్ వస్తుందండి. ఇవన్నీ చికెన్ బిర్యానీలో టేస్ట్ కోసమే. ఈ పచ్చిమిర్చి అండి, బాగా కలుపుకోవాలండి. తొందర ఏమీ లేదు, మెల్లగా బాగా ప్రతి ఒక్క పీస్కి మసాలా పట్టేలా కలుపుకోవాలి. ఆయిల్ కూడా వేసుకుందాము. ఇది కొత్తిమీర అండి, ఇది కూడా మనము మిక్స్ చేసుకుంటే
పుదీనా అండి, చూడండి వేసుకుంటే బాగుంటుందండి. ఇది కసూరి మెతి మన దగ్గర ఉంటే ఓకే అండి, లేకపోతే నో ప్రాబ్లం. సో ఇది మనము ఇలా హ్యాండ్స్లో పెట్టుకొని ఇలా నలిపి వేసుకుంటే బాగుంటుంది. తర్వాత మనం బాగా మిక్స్ చేసుకొని రెడీ అయిపోయిందండి. చికెన్ మ్యారినేట్ చేసుకోవడం అయిపోయింది. ఇంకా మనం రైస్ స్టార్ట్ చేద్దాము. ఫైనల్గా మీరు ఒకసారి సాల్ట్ అనేది చెక్ చేసుకోండి. ఒక 30 మినిట్స్ ఇలా అంతా అన్నీ మిక్స్ చేసిన తర్వాత ఒక 30 మినిట్స్ పక్కన పెట్టుకోండి. ఆ తర్వాత మనము రైస్ అనేది స్టార్ట్ చేద్దాం. స్టవ్ వెలిగించుకొని గిన్నె పెట్టుకొని మనము వాటర్ తీసుకోవాలండి. ఇంకొంచెం ఎక్కువ వాటర్ తీసుకోండి, ఎందుకంటే రైస్ ఉడకడానికి ఎక్కువ వాటర్ ఉంటే ఫ్రీగా ఉంటుంది. రైస్ ఈ వాటర్లో మనము బిర్యానీ ఆకు, ఈ మసాలాలన్నీ వేసుకోవచ్చండి. ఇది ఉంటే లేను వేస్తారు అట్లా. కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. సాల్ట్ అండి, ఒకసారి మనము సాల్ట్ వాటర్ని కూడా చెక్ చేసుకోవచ్చు అండి, సాల్ట్ సరిపోయిందా లేదా. ఇది ఆయిల్ అండి, అంటే రైస్ అంటుకోకుండా ఉండడం కోసం మనము ఆయిల్ యాడ్ చేస్తున్నాము. చూడండి ఇలా ఒకసారి కలిపెట్టుకున్నాము. వాటర్ బాయిల్ అయ్యేంత వరకు మనం ఇలా వాటర్ని మరిగించుకోవాలి. చూడండి మంచి స్మెల్ వస్తుంది. అన్ని మసాలా వేసాము, కొత్తిమీర, పుదీనా, చాలా బాగుంది. సో వాటర్ని ఈ విధంగా మరిగించుకోవాలి. ఇప్పుడు రైస్ని యాడ్ చేసుకోవాలండి. అందులో జాగ్రత్తగా రైస్ వేసుకోవాలండి. ఇవి చాలా వేడిగా ఉన్నాయి కాబట్టి వాటర్ పైన పడే ఛాన్సెస్ ఉంటాయి. సో చాలా జాగ్రత్తగా కేర్ఫుల్గా వేసుకోవాలి. రైస్ వేసుకున్న తర్వాత చాలా మెల్లగా కలుపుకోవాలండి, అంటే రైస్ ఇరిగిపోతుంది. సైడ్స్ అలా అనుకోవాలి. ఈ రైస్ని 70% ఉడికించుకుంటే సరిపోతుంది. ఇలా 70% ఉడికించుకోవాలండి. మనం ఇలా అంటే పట్టుకోగానే ఇరిగిపోతుంది, మనకు ఒక ఐడియా వచ్చేస్తుంది అప్పటికి. ఇంకా రైస్ ఆపుకోవాలి. ఇలాంటి ఇలా మందంగా ఉన్న గిన్నె తీసుకోవాలండి. ఫస్ట్ కర్రీ వేసుకోవాలి. అంటే ఇప్పుడు మనం ఏం చేస్తున్నామంటే స్టెప్ బై స్టెప్, ఒక స్టెప్ కర్రీ, ఒక స్టెప్ రైస్ వేస్తున్నాము. అంటే ఇంట్లో వరకే కాబట్టి మేము కొంచెమే తీసుకున్నాము. ఫస్ట్ ఒక లేయర్ చికెన్ వేసానండి, నెక్స్ట్ రైస్. ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నానండి, ఒక లేయరు. మీకు చికెన్ బిర్యానీ అంటేనే ఇవన్నీ అవసరం అవుతాయి కదండి.
కొత్తిమీర పుదీనా ఉంటే ఒక స్టెప్ వేసేసుకోండి. నెయ్యి కూడా వేసేసుకోండి. ఇంకో లేయర్ అండి చికెన్ కర్రీ వేస్తున్నాను. మరో స్టెప్ రైస్ వేసుకోవాలండి. ఫైనల్గా ఈ ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోండి. పాన్ పెట్టుకోవాలండి, అడుగంటుకోకుండా ఉంటుంది. దీని మీద మనము బరో పెట్టుకోవాలి. లేదా కొంతమంది మనకి చూసే ఉంటారు, గోధుమ పిండి కూడా ఆవిరి అనేది బయటికి వెళ్ళకుండా ఉంటుంది. సో నేనైతే గిన్నెలో వాటర్ పెట్టి వెయిట్ పెడుతున్నాను. గిన్నెలో వాటర్ పెట్టి వెయిట్ కోసం ఈ గిన్నె పెట్టానండి. ఫస్ట్ 10 minutes హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి, తర్వాత మీడియంలో పెట్టుకోవాలి. హై ఫ్లేమ్లో 10 minutes అయ్యాక మీడియంలో 10 minutes పెట్టానండి. ఇప్పుడు మనకి రైస్ అయిపోయింది. జాగ్రత్తగా ఇది అక్కడ పెట్టుకోవాలి. సరే మూత తీస్తాను. చూడండి, మన రైస్ రెడీ అయిపోయింది. అదేం వద్దులేమా, రెడీ అయిపోయిందండి చికెన్ బిర్యానీ, సండే స్పెషల్. తినడమే ఆలస్యం అండి. నేను చికెన్ బిర్యానీతో పాటు రైతా కూడా చేశానండి. ఈ రెండింటి కాంబినేషన్ బాగుంటుంది. సో మా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ. సో ఫైనల్గా చికెన్ బిర్యానీ రెడీ అయిపోయిందండి. చికెన్ బిర్యానీతో పాటు రైతా కూడా చేస్తున్నాను. సో మా సండే స్పెషల్ చికెన్ బిర్యానీ అండి. మీ సండే స్పెషల్ ఏంటో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి.